నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. హర్యానా రాష్ట్రం నూహ్ జిల్లాలో రామ్ కిషన్ అనే పెద్దాయన హడావిడిగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఓ విషయం చెప్పాడు. పోలీసులు షాక్ అయ్యారు. అన్ని పనులు ఆపేసి అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. నిజమా అని అడిగితే నిజం సార్ అంటూ లబోదిబోమన్నాడు ఆయన. పోలీసులు మొదట నమ్మనప్పటికీ తర్వాత ఆశ్చర్యపోయారు. కాస్త వివరంగా చెప్పండి అన్నారు. అప్పుడు అతను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు. రామ్ కిషన్ మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత గురుగ్రామ్లోని సోహ్నా ఏరియాకు చెందిన మోనికా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు ఒక కొడుకున్నాడు. అతనికి 17 ఏళ్లు. అతను కూడా అదే ఇంట్లో తండ్రితో ఉంటున్నాడు. అతనికి మోనిక సవతి తల్లిలా ఇంట్లోకి ఎంటర్ అయింది. ఆ కుర్రాడు ఆమెతో చాలా గౌరవంగా పద్ధతిగా ఉండసాగాడు. అది చూసి రామ్ కిషన్ ఆనందించాడు. రెండో భార్య తన కొడుక్కి సవతి తల్లిలా కాకుండా దాదాపు తల్లిలాగే ఉంటోంది అని సంతోషించాడు. ఆ కుర్రాడు ఆమెను అమ్మా అని పిలిచేవాడు. ఎప్పుడైనా ఆమెకు ఒంట్లో నలతగా ఉంటే ఇంటి పనులు కూడా చేసి పెట్టేవాడు. అది చూసి తన కొడుకు చాలా మంచివాడని, సవతి తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు అని ఆనందపడ్డాడు. ఇలా నెలలు గడుస్తూ ఉండగా ఓ రోజు వాళ్ళిద్దరూ ఇంట్లో కనిపించలేదు. ఆమెకి కొడుక్కి కాల్ చేస్తే స్పందన లేదు. రామ్ కిషన్కి మతిపోయింది. ఆ తర్వాత ఊళ్ళో ఎవరో నీ భార్య కొడుకు బస్సెక్కుతూ ఉండగా చూశాను అని ఎవరో చెప్పారు. దాంతో ఏమైందో అర్థం కాక రామ్ కిషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు మొబైల్ IMEI నంబర్ ఆధారంగా ఆ ఇద్దరు ఎక్కడున్నారో కనిపెట్టారు. పోలీసులు వాళ్లను కనిపెట్టి వివరాలు అడిగితే తాము కోర్టు మ్యారేజ్ చేసుకున్నాము అని వాళ్ళు తెలిపారు. ఇద్దరి వయసు ఎంత అని అడిగితే మోనిక తనకు 40 ఏళ్లని, ఆ అబ్బాయికి 21 ఏళ్లు అని చెప్పింది. తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము అని చెప్పింది. దాంతో పోలీసులు వాళ్లను వదిలేశారు. తర్వాత రామ్ కిషన్ కి కాల్ చేసి వాళ్ళు కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు అని, తాము చేసేదేమీ లేదు అని చెప్పేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రామ్ కిషన్ ఉండిపోయాడు.